వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో అడిషనల్ ఎస్పీ ట్రాఫిక్ పోలీసులు శ్రీకాకుళం జిల్లా జూనియర్ కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపల్స్, బాలురు, కాలేజ్ ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు. మొన్నను ట్రిపుల్ రైడింగ్ వలన రోడ్డు ప్రమాదంలో విద్యార్థినికి తీవ్రంగా గాయపడటం వలన అమ్మాయి కాలు విరిగిపోవడం వలన జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో గురువారం జరిగింది. ముగ్గురు యువకులు వాహనంపై వేగంగా వెళ్తూ విద్యార్థులను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. అందుకొరకు శనివారం బాలుర జూనియర్ కళాశాలలో జూనియర్ కళాశాల వారికి మైనర్లకు బైక్స్ ఇవ్వకూడదని, ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపై కేసులు పెడతామని ముందే తెలియజేశారు. అలాగే పిల్లల భవిష్యత్తు చెబుతూ ప్రతి కాలేజీలో కూడా స్టూడెంట్స్ కి ట్రాఫిక్ అవగాహన తెలియజేస్తామని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రిన్సిపల్లకు, అలాగే జిల్లాలో ఉన్న కాలేజీ సిబ్బందికి తెలియజేశారు. ఇంటర్మీడియట్ లో పీటీ అనే సబ్జెక్టే పోయింది. ఇంకా మోరల్ వాల్యూస్, ఎథిక్స్ అనేవి సిలబస్ లో ఉన్నాయండి, ఉన్నాయి. కానీ చెప్తారా, అప్పుడు ఆడుకోమని వదిలేస్తారా? అది సో ఇప్పుడున్న సమాజంలో ఏవైతే నేరాలు, ఘోరాలు ఏవైతే జరుగుతున్నాయో, క్రైమ్ రేట్ ని ముందుగా పిల్లలకి చెప్పడానికి, అంటే మామూలుగా చెప్తారు కదా సామవేద దండోపాయాలని, మేము చేసేదంతా దండం అన్నమాట. సో పనిష్మెంట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి పోలీస్ గుర్తొస్తారు. కానీ మాటలు చెప్పేది అంటే పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత తల్లిదండ్రులకు ఉంది, నెక్స్ట్ గురువులుగా మీకుంది. కానీ మేము అవుట్ ఆఫ్ ది బాక్స్ వర్క్ చేస్తున్నాం. ఒకప్పుడు పోలీస్ అంటే స్టేషన్ లో ఉండి ఇలా చేసేవాళ్ళు. కానీ మా ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పి ఒక కంట్రోల్ చేయడానికి, లేకపోతే పోలీసులు ఇప్పుడు చూస్తే మీరు ప్రతి దాంట్లోనూ ఒక ప్రకృతి విపత్తు వచ్చినప్పుడే కాదు, ఒక దొంగతనం జరిగితేనే కాదు, ఒక మర్డర్ అయితేనే కాదు, ఒక యాక్సిడెంట్ అయితేనే కాదు, ప్రతిదీ మా రెస్పాన్సిబిలిటీ అవుట్ ఆఫ్ ది వేలో కూడా అంటే ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్, రోడ్ సర్వేస్ చేస్తున్నాం. సో మీకు తెలియదు పోలీసులు చేసే వాళ్ళని ఏది ప్రివెంట్ అయ్యింది అనేది తెలియదు. ఒక క్రైమ్ జరిగితే ఇక్కడ క్రైమ్ జరిగింది, ఇలా వచ్చారంటే ఈ దొంగతనం జరిగిందంట, పోలీస్ ఫెయిల్యూర్ అనుకుంటారు. అలాంటి దొంగతనాలు ఎన్ని ప్రివెంట్ చేశామన్నది బయటకు రాదు. సో ఒక టెర్రరిస్ట్ యాక్ట్ జరిగితే అక్కడ జరిగిందంటే అంటారు, కానీ అలాంటివి ఎన్ని పోలీసులు కానీ అదర్ సెంట్రల్ ఏజెన్సీస్ కానీ ప్రివెంట్ చేస్తున్నాయనే ఆస్పెక్ట్ బయటకు రాదు. సో ఈ రోజు ట్రాఫిక్ రూపాన్ని ఇంత అవగాహన సదస్సులు కూడా కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఒక ప్రివెన్షన్ ఆస్పెక్ట్ లో మేము చెప్పేది మీకు రీచ్ అవ్వాలి, మీరు చెప్పేది స్టూడెంట్ రీచ్ అవ్వాలి. అల్టిమేట్ గా టార్గెట్ గ్రూప్ ఏదైతే ఉందో, అంటే 18 years బిలో ఉన్న వాళ్ళు, మెయిన్ గా ఈ అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఆ 16 to 18 years వాళ్ళకి తెలియట్లేదు, తప్పు ఒప్పులు తెలియట్లేదు. ఈవ్టీజింగ్ కానీ, సెక్షువల్ హెరాస్మెంట్ కేసులు కానీ, సెక్షువల్ అసాల్ట్ కేసులు కానీ, అలాగే డ్రగ్స్ కి, గాంజాకి ఎడిక్ట్ అవ్వడం కానీ, లేదు ఓపెన్ డ్రింకింగ్ కానీ, అలాగే ఈ మైనర్ డ్రైవింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ అనాలిసిస్ చేసినప్పుడు, రివ్యూ చేసేటప్పుడు టార్గెట్ గ్రూప్ లో వీళ్ళు ఉంటున్నారు, అమ్మాయిలోని అబ్బాయిలోని. అంటే విక్టిమ్స్ లో కూడా ఈ గ్రూప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళలో అవేర్నెస్ కండక్ట్ చేయాలంటే గురుతర బాధ్యత మీ మీద ఉంది. అలాగే మేము కూడా ఎప్పటికప్పుడు మాలో కూడా ఒకప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళాలంటే భయపడే స్థితుల నుంచి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి ఒక్క ఫోన్ కాల్ అనమాట, ఒక్క మెసేజ్ చేసిన రియాక్ట్ అయ్యే స్టేజ్ లో పోలీసులు వచ్చాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ ని డీజీ గారి దగ్గర నుంచి మా ఎస్పీ గారు మహేశ్వర్ రెడ్డి గారు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే ప్రతి దానికి అంటే మనకెందుకులే అనే భావన నుంచి మనదే ఒక బాధ్యత, సామాజిక బాధ్యతగా ఒక సొసైటీలో ఒక క్రైమ్ ఫ్రీ సొసైటీ ఉండాలి, క్రైమ్ ఫ్రీ డిస్ట్రిక్ట్ ఉండాలిలో మన బాధ్యత ఏంటి, మన రోల్ ఏంటి అనేది ఒక్కసారి అందరూ కూడా మీ అందరికీ తెలుసు. కాకపోతే ఒక్కసారి సెన్సిటైజ్ చేయడానికే ఈ క్లాస్ అనమాట. సో ఏదైతే కొత్త చట్టాలు వచ్చినాయో పేరెంట్స్ కూడా 3 years ఉంటుంది, పేరెంట్స్ కూడా ఫైన్స్ ఉంటున్నాయి 25,000 వరకు మైనర్ డ్రైవింగ్ చేస్తే. అలాగే ప్రతి కాలేజ్ లో కూడా ర్యాంక్స్ ఎలా చూస్తున్నారో ఎవ్రీ మంత్ పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ పెడుతున్నారు కదమ్మా, మ్యాండేటరీ అనుకుంటాను అవి కూడా. అందులో ఎంతమంది పేరెంట్స్ వస్తున్నారో తెలియదు. కానీ మీరు అలాంటి వాటిలో కూడా ఈ ర్యాంక్స్ తోనే కాకుండా అబ్బాయిలో ఉన్న చేంజెస్ ఏవైనా, ఒక మత్తు పదార్థాలకు కానీ, ఆబ్సెంటైజ్ అవుతున్నప్పుడు కానీ, అతని ప్రవర్తనలో ఉన్న యాంగర్ ఇష్యూస్ కానీ, అలాంటివి ఏమైనా ఉన్న డ్రౌజినెస్ కానీ, హైపర్ యాక్టివ్ కానీ, అలాంటివి చాలా వరకు మెయిన్ గా గవర్నమెంట్ కాలేజెస్ లో కూడానండి ఇలాగ పిల్లలు ఒక బిహేవియరల్ ఆస్పెక్ట్ లో చేంజెస్ వచ్చినా వాళ్ళు, అలాగే అమ్మాయిల విషయంలో కూడా ఒకసారిగా ఉన్న అమ్మాయి లైఫ్ స్టైల్ ఒకసారిగా చేంజ్ అయిపోతుంది. ఆ అమ్మాయి డ్రెస్సింగ్ కానీ, లేకపోతే ఇంకొక విధంగా కానీ, ఫోన్స్ కానీ, అవి ఇంట్లో పేరెంట్స్ తెలియదు. మేము చాలా వరకు క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కేసెస్ చేసేటప్పుడు ఎవరైతే సెక్షువల్ అసాల్ట్ గురవుతారో ఈ చిన్న చిన్న గిఫ్ట్స్ కానీ ఇలాంటి ప్రేరేపితాలు అన్నమాట, లూరింగ్ ఐటమ్స్, దానివల్ల వాళ్ళకి తెలియకుండానే ఒక
ఎవరో తెలిసిన వాళ్ళు కానీ అన్నోన్ వాళ్ళ సెక్షువల్ అసాల్ట్ గురవుతుంటారు. కాబట్టి ఇలాంటి చేంజెస్ టీచర్స్ లో మీరు బాగా పట్టుకోవచ్చమ్మా. ఒక క్లాస్ లో మీ పిల్లలలాగా వాళ్ళని చూసేటప్పుడు ఆ 30 మంది 40 మందిలో వచ్చే మార్కులు ప్రతిసారి ఒకటి రావడు. కాలేజ్ రాకుండా ఉంటాడు, వచ్చినా వాడు ఏదో తేడాగా ఉంటాడు, ఏదో నమ్ముతూ ఉంటాడు, లేకపోతే వాడి బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటుంది. లేదు అంటే గాసిపింగ్ అవుతుంది. ఎవరో చెప్తారు మేడం సురేష్ ఇలా చేస్తున్నాడు, లేదు రమేష్ ఇలా చేస్తున్నాడు, లేదు లక్ష్మిలో ఇలా ఎందుకో డల్ గా ఉంది, లేకపోతే ఇలా జరుగుతుంది. అలాంటివన్నీ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెడితేనే తెలియాలన్నది లేదు. సో మేము ఎంతవరకు కూడా పోలీస్ స్టేషన్ వరకు లేదు వచ్చి చెప్పమని అడగట్లేదు. మాకు ఒక మెసేజ్ చెప్పండి, ఒక రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వండి, మాకు రిపోర్ట్ చేయండి అని చెప్తున్నాం. రిపోర్టింగ్ కి చాలా మార్గాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈఎఫ్ఐఆర్స్ కూడా వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కటి ముందుగా మీరు కానీ మీరు చూసి మీలో పిల్లల్లో వచ్చే మార్పులు కానీ, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా వరకు ఇప్పుడు బిజీ లైఫ్ లో మీరు ఎలా టీచర్స్ గా ఉద్యోగం చేస్తున్నారో మేము ఎలా పోలీసులుగా ఉద్యోగం చేస్తున్నామో వాళ్ళు కూడా కొన్ని లో సోషల్ ఎకనామిక్ అయితే తల్లి ఇద్దరు పనికి వెళ్ళిపోవాల్సి వస్తుంటది. అలాంటప్పుడు పిల్లోడు ఏం చేస్తున్నాడు, లేదు ఇది టౌన్ ఏరియా కాబట్టి ఇక్కడికి పక్క నుంచి రూరల్ ఏరియాస్ నుంచి వస్తారు. సో ఆ పిల్లోడు ఎలా వస్తున్నాడు, ఎవరు బయటకి వస్తున్నాడు, లేకపోతే ఎవరు కాలేజ్కి వెళ్ళకుండా వాడు ఏం చేస్తున్నాడు అనేది పేరెంట్స్ మానిటరింగ్ అనేది ఉండకపోవచ్చు. కాబట్టి మీరు పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వచ్చేటప్పుడు అంటే డబ్బులు కట్టేసాము చదువు అయిపోతుంది అని వాళ్ళు భ్రమలో ఉంటారు. ఇవి పిల్లోడే కాలేజీకి రావట్లేదు మేమేం చేస్తామని మీరు అనుకుంటారు. రోజు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారు కేవీ మహేశ్వరరెడ్డి ఐపీఎస్ గారి యొక్క సూచనల మేరకు శ్రీకాకుళంలో తరచూ రోడ్ యాక్సిడెంట్స్ ఏవే జరుగుతున్నాయో అవి ఎక్కువగా మైనర్స్ వల్ల జరుగుతున్నాయని, ట్రాఫిక్లో చాలామంది వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్స్ ధరించట్లేదు, అలాగే లైసెన్స్ లేవనే దీని మీద మహేశ్వరరెడ్డి గారి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు శ్రీకాకుళంలో ఆర్ఐఓ గారి యొక్క సహకారంతో జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు, గవర్నమెంట్ అండ్ కేవీబీ కళాశాల ప్రిన్సిపల్ అందరూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక మైనర్స్ బైక్స్ తీసుకొచ్చి కళాశాలలో తీసుకురాకూడదని, ఎవరైనా అటువంటి అయితే తీసుకొచ్చినట్టు వాళ్ళపైన వాళ్ళని అలౌ చేయకూడదని, అలాగా చెప్పినా వినకపోయినట్లయితే వాళ్ళకి మా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాం. అంతేకాకుండా మైనర్స్కి వాహనాలు ఇవ్వడం వల్ల వాహనం ఇచ్చే వాళ్ళకు కూడా లీగల్గా పనిష్మెంట్ అవుతుందని, కొత్తగా మరి మోటార్ వాహనం చట్టం ప్రకారంగా 25,000 రూపాయల వరకు ఫైన్ మైనర్స్ బండి ఇచ్చినట్టయితే ఫైన్ విధించడం జరుగుతుంది. అలాగే మైనర్స్ ఎవరైనా యాక్సిడెంట్ చేసినట్టయితే వాళ్ళకి యాక్సిడెంట్ చేసినప్పుడు ఏ నేరం అయితే ఉందో ఆ నేరానికి సంబంధించి ఎవరైతే బండి ఆయనకి ఇచ్చారో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది శ్రీకాకుళంలో. ఈ విధంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఎవరైతే పిల్లలు స్కూల్కి కానీ కాలేజీలు కానీ వాహనాలు తీసుకొచ్చినట్టయితే పోలీసులు ఇన్ఫార్మ్ చేయడం చెప్పడం జరిగింది. అందరూ కూడా కాలేజీ ప్రిన్సిపల్ అందరూ కూడా పిల్లలు రేపు పొద్దున్న భావితరాలకి అందరూ కూడా మనకి భావి భారతదేశంలో వారి వారసత్వ సంపద కాబట్టి పిల్లలందరూ కూడా వాహనాలు ఇవ్వద్దని తల్లిదండ్రులు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మన శ్రీకాకుళంలో యాక్సిడెంట్స్ తగ్గాలని అందరం కూడా కలిసికట్టుగా యాక్షన్ నివారణ చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్ఐఓ గారికి, మా ఎస్పీ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.